దీవెనల వర్షం, దీవెనల దీవెనల వర్షం అని నేను సొంతంగా చెప్పడం లేదు, కానీ బైబిల్లోని మాటలను బట్టి ఈ వాక్యాన్ని మీకు చెప్పాలని దేవుని సన్నిధిలో సిద్ధపరిచి చెప్తున్న మాటలు. ఒక 2 రోజుల కిందటనే మీకు మన గ్రూప్లో పెట్టిన దీవెనల వర్షం అని చూసారా? కమింగ్ సూన్, ఈరోజు అది వర్షం, ఈరోజు వాక్యం ఉంటుందని నేను అలా చెప్పాను. విందాం. దీవెనల వర్షం ఎవరికి ఇష్టం? దీవెనల వర్షం ఎవరికి ఇష్టం? అందరికి ఇష్టం. కొంతమంది, అంటే నేను ఎవరిని విమర్శ చేయడం లేదు, కానీ కొంతమంది ఏందబ్బా ఎప్పుడు ఆశీర్వాదాలే చెప్తుంటారు అని అనుకుంటారు. అన్నీ చెప్తున్నాం మనం, అన్నీ కావాలి కదా. ఆశీర్వాదించబడవద్దు అని బైబిల్లో లేదు. ఉందే? ఉందే అన్న విజయ్ అన్న? నువ్వు ఆశీర్వదించబడకూడదు అని ఉందే? నువ్వు దీవించబడకూడదు అని ఉందే అక్క? ఉంది ఏమన్నా? లేదు లేదు లేదు. మనం ఆశీర్వదించబడాలనేది దేవుని చిత్తం. మరి దేవుడు మన కోసము వ్రాయించిన ఆశీర్వాదాలు మనం విందాం. దీవెనల వర్షం నా మీద, నా ఇంటి మీద కురవబడాలి అనే ఆశ అందరికి ఉందని చెప్పారు, అందరికి ఉందని చెప్పారు. మరి ఆ దీవెనల వర్షము నీ మీద, నీ ఇంటి మీద కుమ్మరించబడాలి అంటే నీ పాత్ర ఏమిటి అది తెలుసుకుందాం. దేవుడి దగ్గర సకల ఆశీర్వాదాలు ఉన్నాయి, సర్వ సంపదలు ఉన్నాయి. సకల ఆశీర్వాదాలు ఉన్నాయి, సర్వ సంపదలు ఉన్నాయి. ఆయన మన తండ్రి. అడిగి పొందుకోవడమే మనం నేర్చుకోవాలి. దీవెనల వర్షం అందరికి కావాలన్నారు కదా. అందరికి కావాలంటే మనం ఏమి చేయాలో, ఏమి చేస్తే అది మన మీదికి కుమ్మరించబడుతుందో చదువుదాం. అన్ని విధాలుగా పోయిన వారం ఏమో జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఎన్ని విధాలుగా ఆశీర్వదించబడాలంట? అన్ని విధాలుగా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నీ కొరకు ప్రార్థించుచున్నాను అని దేవుడు మన కోసరము పరిశుద్ధ లేఖనాలలో వ్రాయించాడు. అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లాలి అని విన్నాం. ఆరోగ్యపరంగాను, ఆర్థికంగాను, జ్ఞానములోను, అన్ని విషయాలలో నువ్వు డెవలప్ కావాలి. దీవెనల, ఈ దేవుడిచ్చే దీవెనలు అందరికీ చాలినవాడు. ఇప్పుడు ఏమి లేని మన లాంటి బిడ్డలు ప్రార్థన చేసిన ఆయన సహాయం చేయడానికి శక్తి ఉంటుంది. దేశంలోనే మహారాజులు ప్రార్థన చేస్తే వాళ్ళకి చేయడానికి కూడా ఆయన శక్తి కలిగిన వాడు. ఒక కూలి పని చేసుకునే వ్యక్తి సహాయాన్ని తీర్చగలడు. దేశాన్ని పరిపాలించే రాజు అవసరాన్ని కూడా తీర్చగలడు మన దేవుడు. దేవుడు అందరికీ, నువ్వు రాజువైనా, మంత్రివైనా, ధనవంతునివైనా, పేదవాడివైనా, ఎవరివైనా సరే, దేవుడు అందరికీ చెందినవాడు, అందరికీ అవసరమైనవాడు. ఆయన దీవెన, ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన సహాయం అందరికీ కావాలి. అందరికీ అవసరం, అందరికీ అవసరం, అందరికీ అవసరం. ఒక మాట చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. చూడండి, యోహాను రాసినటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 3:9 చదవండి. మనము ఎందుకు పిలువబడ్డామో, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో, ఈరోజు మనం ఎందుకు మందిరానికి వచ్చామో దేవుడు చెప్తున్నాడు. చూడండి,
ఆశీర్వాదానికి వారసులగుటకు దేవుడు మనలను పిలిచాడు. నిన్ను ఆశీర్వాదానికి వారసుని చేయడానికే దేవుడు పిలిచినది. నీ కొరకు ఆశీర్వాదాన్ని, గొప్ప మేలులను ఆయన దాచి ఉంచాడు. తన కొరకు కనిపెట్టుకొని వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు, చెప్పండి తర్వాత, ఎంతో మేలు దాచి ఉంచాడు. గిఫ్ట్ ఎట్లా ఇస్తారమ్మా? బాక్స్లో ప్యాక్ చేసి దాని మీద కలర్ కాగితాలు అంటించి టు ఫ్రమ్ రాసి ఇస్తారు. ఏమిచ్చాడో ఏం తెచ్చిందో అని గిఫ్ట్ తీసుకున్న వాళ్ళు ఆశతో ఓపెన్ చేసి తీసుకుంటారు. దేవుడు దాచి ఉంచిన మేలు కూడా ఎంతో, అది దాచి ఉంచబడింది. అది నీకు రిలీజ్ కావాలి అంటే, అది నీకు విడుదల కావాలి అంటే, అది నువ్వు అనుభవించాలి, అది నువ్వు స్వీకరించాలి, అది నువ్వు పొందుకోవాలి అనేది దేవుని చిత్తం. అలా నువ్వు స్వీకరించాలి అంటే ఏం చేయాలో ఈరోజు విందాం మనం. నీ కొరకు మేలు దాచి ఉంచాడు. నీ కొరకు దేవుడు మేలు దాచి ఉంచాడు. ఆశీర్వాదాన్ని ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు దాచిపెట్టాడు. అది నీకు కావాలా? అది నువ్వు పొందుకోవాలా? అయితే ఏం చేయాలో విను జాగ్రత్తగా. ఒకటి గుర్తుపెట్టుకోండి, నిన్ను పిలిచింది ఆశీర్వదించడానికి, రక్షించడానికి, నిన్ను దీవించడానికి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఆయన మీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఏం చేయాలి? ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? మరుగై ఉన్న దీవెనలు బయలుపడాలంటే ఏం చేయాలి? మీకు ఇంకొక మాట చెప్తా. ఒకసారి అబ్రహాము దినాలలో హాగరు ఇస్మాయిల్ను తీసుకొని వెళ్ళిపోతుంది. షూరు అరణ్యములోనికి వెళ్ళింది హాగరు. ఇస్మాయిల్ చిన్న కుమారుడు. ఆ అరణ్యములో వాళ్ళకి నీళ్లు దప్పికై, నీళ్ళు ఎక్కడ దొరకక, ఇంకా తల్లి అయిన హాగరు ఏం చేసిందంటే, నా కొడుకు చావు నేను చూడలేను అని చెప్పి పిల్లవాన్ని అక్కడ పడవేసి ఎలుగెత్తి ఏడ్చిందంట హాగరు. ఏడ్చింది కానీ ప్రార్థన చేయలే. వింటున్నారా? ఒక్క నిమిషం. సౌండ్ వస్తుంది. ఆమె ఏడ్చింది కానీ ప్రార్థన చూడండి, చదవండి, ఆ సందర్భం తీయండి. మీరే తీయాల, త్వరగా తీయండి. ఎక్కడ ఉంటుంది హాగరు? ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండము 21వ అధ్యాయము 17 చదవండి అన్న. దేవుడు ఆ చిన్నవాణి 16 చదవండి. 16. ఈ పిల్లవాని చావు నేను చూడలేననుకొని వింటివేద దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. హాగరు తన కొడుకు ఇంకా దాహముతో, ఎంత దాహమైందో పాపం, ఇంకా నీళ్ళు లేకుంటే చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా కొద్దిసేపు ఉంటే ప్రాణం పోతుంది అని పిల్లోని ఎదురుగా పడవేసి, అంటే పండుకోబెట్టి, ఇంకా ఏమి చేయని నిస్సహాయురాల స్థితిలో ఉండి ఏడుస్తుంది. మనం కూడా ఏడుస్తుంటాం. మన కుటుంబాన్ని బట్టి మనం కూడా ఏడుస్తుంటాం. మన పిల్లలను చూసుకొని, మన కుటుంబాన్ని చూసుకొని, మన పరిస్థితులను చూసుకొని రోధిస్తుంటాం. హాగరు కూడా ఏడుస్తుంది కానీ మొరపెట్టలేదు.
నువ్వు కూడా ఏడుస్తుండవు కానీ దేవుని సన్నిధికి రావడం లేదు. ఏడుస్తున్నావు కానీ ప్రార్థన చేయడం లేదు. నలిగిపోతున్నావు కానీ దేవుణ్ణి అడగడం లేదు. దేవునికి దూరంగా ఉన్నావు, దూరంగా ఉన్నావు. ఎన్నాళ్ళు దూరంగా ఉంటావు? ఎన్నాళ్ళు అలా ఉంటావు? అక్కడ జరిగిన సంగతి చూడండి. ఆమె ఎలుగెత్తి ఏడ్చాను. 17వ వచనం, దేవుడు ఆ చిన్నవాని మొర్రను వినేను. ఆ చిన్నవాడు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ చిన్నవాడు ప్రార్థన చేయగా అప్పుడు దేవుని దూత, హాగరు నీకేమొచ్చినది, భయపడకు. ఆ చిన్నవాడు దేవుని వాని స్వరము విని ఉన్నాడు. ప్రియులారా, ప్రార్థన చేయాలి. చూడండి, నువ్వు ఏడ్చడం కాదు, నువ్వు నలిగిపోవడం కాదు, నువ్వు బాధపడడం కాదు, నువ్వు దిగులు పడడం కాదు. కూర్చొని ఒక్కని దిగులు పడితే ఏమి రాదు. చింతించటం వల్ల నీ ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోలేవు, తక్కువ చేసుకోలేవు. నీ వెంట్రుకను తెలుపు చేయలేవు, నలుపు చేయలేవు. చింతిస్తే ఏమి రాదు నీకు. నువ్వు ప్రార్థన చేయాలా? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఆగరు చేయలే ప్రార్థన. ఆగరు మొరపెట్టలే. ఏడుస్తుంది కానీ మొరపెట్టలే. కుమారుడు ఇస్మాయిల్ మొరపెట్టినాడు. ఏం చేశాడు దేవుడు? చిన్నవాని స్వరం విని ఉన్నాడు. అప్పుడు నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తుకొని చేయి పట్టుకొని గొప్ప చేసి అని చెప్పాను. 19వ వచనం, దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమెకు నీళ్ళ ఊట చూసి వెళ్ళి నీళ్లు తాగినారు. ఆమె కన్నులు తెరిచాడంట దేవుడు. ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? అప్పుడు నీళ్ళ ఊట కనిపించిందంట ఆమెకు. నీళ్ళ ఊట ఏడుంది? నీళ్ళ ఊట ఎక్కడుంది? అక్కడే ఉంది. హాగరు ఉన్న ప్లేస్లోనే నీళ్ళ ఊట ఉంది. కనపరాలేదు, మరుగైపోయింది, కనపరాలేదు. ఎప్పుడు బయటపడింది? ప్రార్థన చేసినప్పుడు అది నీ కళ్ళకు కనిపించింది. ప్రార్థన చేసినప్పుడు నీ కన్నుకు కనబడుతుంది. అలాగే దేవుడు నీ కోసము దాచి ఉంచిన మేలు ఉంది, అది ఇప్పుడు నీకు కనిపించడం లేదు. అది ఎంతో గొప్పది. అది నువ్వు పొందుకోవాలా ఈరోజు. నువ్వు ఈరోజు పొందుకోవాలి. ఆమేన్. ఈరోజు మనము పొందుకోవాలి ఆ మేలు. ఒకటి, ఆశీర్వదించడానికి పిలిచాడు, మేలు చేయడానికి పిలిచాడు, దాచిపెట్టాడు. గిఫ్ట్ దాచిపెట్టిస్తాం కదా, విలువైనది ఇస్తారా, బహుమానం విలువలేనిది ఇస్తారా? చెప్పాలి. విలువైనది ఇస్తారు. విలువైనది దాచిపెట్టిస్తారు. విలువైనది నీ జీవితంలో కూడా నువ్వు ఎన్నడూ చూడనివి, వినండి బాగా, ఎన్నడూ చూడనివి, ఆశ్చర్యకరమైనవి, అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు, ఎంత గొప్ప కార్యం అనే విధముగా గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితాల్లో చేస్తాడు. దీవెనల వర్షం కుమ్మరించుము దేవా కదా, ఆశీర్వాదం బుల్మా మీద వర్షింపజేయుమీశా. దేవుడు వర్షింపజేస్తాడు మన మీద. దేవుని దీవెనలు కుమ్మరించబడాలంటే ఏం చేయాలో చదువుదాం. ఒకటి, మలాకి 3:10 చదవండి. మలాకి 3:10 స్పీడ్గా చదవాలి. మలాకి గ్రంథం, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగము కొంచెము, అదేనాక, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగము కొంచెము, కొంచెం లేదా ఎంత? అంతనా? ఎంతయు? 10వ భాగం అంతయు. నేను ఆ మందిరపు నిధిలోనికి
తీసుకొని రండి. ఒక పని, ఒక క్రియ. వినండి వినండి, ఒక క్రియ ఇది. ఏంటి? నా మందిరములో. ఎవరి మందిరం ఇది? ఎవరి మందిరం? మన సంఘం ఎవరిది? ఈ సంఘం ఎవరిది? దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఇది. దేవుని సంఘం, దేవుని మందిరం. నా మందిరములో అంటున్నాడు దేవుడు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు మీరు మీ సంపాదనలో 10వ భాగము నా మందిరపు నిధిలోనికి అంతయు తీసుకొని రండి. ఈ పని చేయాలను. చేస్తే తెచ్చేది ఎంత? ఎంత తెమ్మన్నాడన్నా విజయన్న? 5, 10వ భాగం తెమ్మన్నాడు. ఎంత ఇస్తాడంట? చదవండి, కింద చదవండి. ఏం దొరకకుండా మీకు? గట్టిగా చదవాలా. ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మనం ఇచ్చేది ఎంత? ఎంత? 10వ వంతు. దాన్ని ఇట్లా పెట్టుకొని ఇట్లా కుమ్మరిస్తాం, ఇట్లా ఇస్తాం. దేవుడు ఎంత ఇస్తాడంట? మనం ఇట్లా పట్టుకొని ఇస్తే నువ్వు పట్టుకోలేనంత ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. నీవు కొంచెములేనే అంటే ఇది ఏంటంటే టెస్ట్ అన్నమాట. ఇదేంటి? టెస్టింగ్. నిన్ను పరీక్షిస్తున్నాడు. నువ్వు కొంచెము తీసుకొని వచ్చి 10వ భాగం తీసుకొని వచ్చి ఇస్తే ఆకాశపు వాకిళ్లను విప్పి నువ్వు పట్టుకోలేనంత నీకు సమృద్ధిగా సరిపోయి, నీ కుటుంబానికి సరిపోయి, నువ్వు 10 మందికి పెట్టేంతగా నిన్ను హెచ్చిస్తాడు దేవుడు. అలా అటువంటి ధన ఆశీర్వాదము, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు అన్నాడు. ఇచ్చేది 10వ వంతు ఇస్తే దీవెనలు, విస్తారమైన దీవెనలు కుమ్మరించబడతాయి. లెక్క పెట్టి ఇస్తాం, లెక్కలేనంత ఇస్తాడు. పాయింట్ అర్థమైందా? వినండి అంటే నేను చెప్పాలనుకుంటే మిస్ అవుతుంది మళ్ళీ. నువ్వు అంటే మనం లెక్క పెట్టిస్తాం. ఇప్పుడు నాకు ఇంత ఆదాయం వచ్చింది, నా దేవుని భాగం నేను లెక్క పెడతా. ఇదో ప్రభా, ఇదిగో ఇది లెక్క వేసిన, ఇదో నీ భాగం పట్టు అని ఇస్తా. నేను లెక్క పెట్టలేనంత ఇచ్చాడంట నాకు. మనం లెక్క పెట్టిస్తే ఆయన లెక్క పెట్టలేనంత ఇస్తాడు. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. అలా చేయాలంటే మనము దేవునికి ధారాళముగా ఇచ్చేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు దీవెనలతో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, కుమ్మరిస్తాడు. మన మీద దీవెనలు కుమ్మరిస్తాడు. కనుక మనము ఇచ్చేవారిగా ఉండాలి. దేవునికి ఎంత ఇవ్వాలి? తన భాగం, నా భాగము, నా మందిరం. పర్సనల్గా మాట్లాడుతున్నాడు దేవుడు. నా భాగము, నా మందిరంలోనికి తీసుకురండి, నేను మీకు ఇస్తాను. ఇప్పుడు ఎవరన్నా అంటే నీకు లోన్లు ఎవరైనా ఇచ్చామన్నారు అనుకో, అమ్మా మేము 10,000 పట్టుకుంటామమ్మా, 1,00,000 రూపాయల కంటే తీసుకోన్నా అంటావా అన్నవా? అనుకుంటే ఇయ్యమన్నమాట లోన్ మీకు. అంటే ఇస్తావు కదా. వీళ్ళు కమిషన్లు అడిగితే మచ్చగా ఇస్తాం. ఈడ మాత్రం అసలు జారదు అనమాట. చెయ్యి రాదు. వస్తుందా? ఏడన్నా పెట్టాలంటే ఇప్పుడు మనము సాయంత్రం బజార్కు పోవాలనుకున్నాం అనుకోండి, లక్ష్మక్క నువ్వు టౌన్లోకి పోయి ఏమన్నా కొనుక్కొచ్చుకోవాలి. సోమశేఖర్ నువ్వు ఎంత తీపించుకుంటావు? అమ్మా ఈసారి నగాలు లేవమ్మా, నువ్వు కొంచెం తీసుకోండి అంటే ఏమంటావు? నువ్వు ఏమి రాదు దీంతో. ఏమంటావు? దీంతో ఏమి రాదమ్మా, ఏమి రాదు నాయనా, నువ్వు ఇంకా కొంచెం ఇవ్వాల్సిందే.
నువ్వు ఏం తిప్పలు పడతావో తెలియదు, తెచ్చి మాత్రం ఇవ్వాల్సిందే. చూసుకొని పోతాం. పెద్ద షాప్కి పోయినాం, జీవి మాల్కు పోయినాం, 1000 రూపాయలు తీసుకుపోయినాం అనుకో, 1000 రూపాయలేనా అంటావా చెప్పండి, అంటారా? 1000 రూపాయలేనా, 1000 రూపాయలు తెచ్చుకోవచ్చిన భయం కొందామనపా. మందిరంలోనికి ఒక 500 తెచ్చినాం అనుకో, అమ్మా 500, 500 యబ్బా అయ్యా నీకేం 500 ఆడా జీవిమాల్లో 1000 రూపాయలు అస్సలు పనికిరాదు. 6000 నిన్న అట్ట పోయి రావాలనుకుంటే ఒక డ్రెస్సు 2000 ఉంటుంది, అది స్టార్టింగ్ అంతేనా, 2000 3000 ఉంటుంది పెట్టే కొద్ది. ఏమా నీ ఎంగి ఎంతరా అంటే, అంకుల్ నా ఎంగి 1000 రూపాయలు అంకుల్, మా ఆయన కొనుక్కొచ్చినాడు. పాంది 500. ఎంత గద్వాల నుంచి తెప్పించినారన్న మా ఆయన చీర, ఇల్లు మాట్లాడుకుంటుంటారు. ఎంత అంటే 2000, మా కాడ 3000 పోయినసారి కట్టుకోండి పండగకు. ఎంత గొప్ప గొప్ప 2000 3000 5000 10,000 మాట్లాడుకుంటాం బయట. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మీరే అర్థం కావాలి, దాటిపోతున్నాను నేను. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడికి వచ్చేసరికి చేతులు ఆడవంటే ఎందుకో, ఏమాడవు చేతులు ఆడవు. మాకు బాగా చేతులు ఆడతాయి, ఎన్నోళ్ళు చేతులు ఎత్తండి. బా 1 2 వెరీ గుడ్ వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, పట్టజాలంత విస్తారమైన దీవెనలు మీ మీద కుమ్మరించును గాక. ఆమేన్. ఒకవేళ చేతులు ఆడనలు కూడా రేపటి నుంచి ఆడియండి. వేరే వేరే దానికి ధారాళంగా ఉలగబోస్తాం. యేసయ్య సన్నిధిలో లెక్క పెడతాం. యేసయ్య సన్నిధిలో చెప్పండి ఏం చేస్తాం, కౌంట్ చేస్తాం. వద్దు, అది మనల్ని దీవించే పని. అది మనము ఈరోజు వేలుకు వేసి ఏమన్నా కొన్నా 2 రోజులకు పాతది అవుతుంది, కానీ దీవెనలు మాత్రము తరగని దీవెనలతో దేవుడు నింపుతాడు. ఒకటి, మనము ఆర్థికంగా దీవించబడాలి అంటే దేవుని కొరకు ఏం చేయాలండి, ఇచ్చేది నేర్చుకోవాలి. చెప్పండి, ఇచ్చేది నేర్చుకోవాలి. ఎక్కడో ఉలగబోయడం కాదు, ఇక్కడ ఉలగబోయాలి. కొంతమంది అంటాడు, మా వాడు డబ్బులల్లో వేస్ట్ చేస్తున్నాడన్నా అంటుంటారు కదా. ఎక్కడెక్కడో వేస్ట్ చేయొద్దు, ఇక్కడ ఉపయోగపడుతుంది. నీకే కాదు, నీ పిల్లలకే కాదు, పిల్లలకు తరములు దీవెనకరంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. 2వ సంగతి విందాం. 25వ అధ్యాయము 29, మత్తయి సువార్త 25:29. దీవెనల వర్షము కుమ్మరించబడాలి మన మీద. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధిగా కలుగును. లేని వాని యొద్దండి వానికి కలిగినది తీసివేయబడును. ఇంకా వినండి, దేవుడు ఏం చేస్తాడంట, కలిగినోనికి ఇంకా ఇచ్చాడంట. దేవుడు ఏం చేస్తాడంట, లేనోనికి ఉన్నది కూడా వెరుకుతాడంట. అర్థమైంది ఈ సంగతి. ఇక్కడ సందర్భం ఏంటంటే, పని చేయమని చెప్పాడు దేవుడు. ఆయన దేశాంతరం పోతూ ఒక యజమానుడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడంట. ఇస్తే 5 తలాంతులు తీసుకున్నవాడు 5కి 5 సంపాదించాడంట వ్యాపారం చేసి కష్టపడి. 2 తీసుకున్నాడు 2కు 2 సంపాదించాడంట కష్టపడి. 1 తీసుకున్నాడు ఏం చేసినాడంట, 1 తలాంతు తీసుకొని గుంత దోవి దాంట్లో అది మూట కట్టి బూడ్చి పెట్టి ఇంట్లో వండుకున్నాడంట.
యజమానుడు వచ్చాడు లెక్క చూసుకోవడానికి. ఫస్ట్ 5 తలాంతులు తీసుకున్నాడు, వచ్చాడు. రానైనా ఎంత సంపాదించినావు? నీకు 5 తలాంతులు ఇచ్చినా కదా. దేవా 5కు 5 సంపాదించిన. బలా మంచి నమ్మకమైన నా దాసుడా, నువ్వు 5 పట్టణాల మీద అధికారివై ఉందువు అని ఆయనను ఆశీర్వదించాడు. రెండోవాడు వచ్చినాడు. నువ్వు ఎన్ని సంపాదించినావు? 2కు 2 సంపాదించిన. బలా మంచి దాసుడా, నువ్వు 2 ఏదో మొత్తానికి డబల్ ఆశీర్వాదం. 2కు 2 4. నువ్వు ఆశీర్వాదం, నువ్వు పట్టణాల మీద నువ్వు అధికారివై ఉంటావని చెప్పాడు. ఒకరు తలం తీసుకుని రండి మీరెంత సంపాదించినారు? నేనేం సంపాదించలేదు. ఎందుకు సంపాదించలేదు? నువ్వు మంచోనివి కాదు, నువ్వు విత్తని చోట కోసే కఠినాత్ముడవు. అర్థమైందా? వీని జవాబు తీసుకొని దాచిపెట్టుకొని వీడు ఎట మాట్లాడుతున్నాడు చూడండి. నువ్వు విత్తని చోట కోసేటువంటి దుర్మార్గుడవు, కాబట్టి నీతెందుకు వచ్చింది పట్టని, ఇదిగో నీది నీకు పట్టు అని ఇచ్చాడు. సోమరివైన చెడ్డదాసుడా, సోమరివైన చెడ్డదాసుడా, నేను ఎంత కఠినాత్ముని అన్నావు కదా, మరి అలాగే కఠినముగా నీకు తీర్పు తీర్చబడుతుంది. వీని దగ్గర ఉన్నది కూడా తీసేయండి, వీని దగ్గర ఉన్నది తీసేయండి, ఇంకా కలిగిన వానికి ఇవ్వండి. వీన్ని కాళ్ళు చేతులు కట్టి అగ్నిలో పడవేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునన్నాడు. కష్టపడేవానికి దేవుని పనిలో, దేవుని సంఘములో, దేవుని పనిలో కష్టపడేవానికి ఇంకా ఇవ్వబడుతుంది. మరలా చదవండి దయచేసి ఆ మాట. కలిగిన వానికి చదవాలి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, సమృద్ధిగా ఇస్తాడు. ఇంకోటి ప్రియులారా, మనము సమృద్ధిగా దీవించబడాలంటే దేవుని పని చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? 1 నమ్మకముగా అర్పణలు ఇవ్వాలి. 2వది పని చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? పని చేయాలి. నీకు దేవుడిచ్చిన నీ తలాంతులను, దేవుడిచ్చిన నీ నైపుణ్యం, నీ తెలివి, నీ జ్ఞానము, నీ సంపద, నీ శక్తి, బలం అంతా దాచిపెట్టుకున్నావా? ఉపయోగిస్తున్నావా? దేవుని సన్నిధిలో దాచిపెట్టుకున్నావా? ఉపయోగిస్తున్నావా? చెప్పండి. దాచిపెట్టుకున్నామా? వాడుతున్నామా? పరమగీతాల్లో ఒక మాట ఉంటుంది, నా కుమారి నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. దేవుని సన్నిధిలో మనం కనపడాలి, దేవుని సన్నిధిలో మన స్వరం వినపడాలి. నీ తలాంతులు దాచిపెట్టుకున్నావా? పాటలు పాడగలిగిన దానవై ఉండి నోరు మౌనంగా మనం మాట్లాడకుండా పాడకుండా కూర్చుంటున్నామా? ప్రార్థన చేయకుండా దేవుని సన్నిధిలో ఉన్నావా? నీకేం తలాంతు ఇచ్చాడు దేవుడు? నువ్వు చేయగలిగిన పని చేయకుండా వదిలేస్తున్నావా? దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు కష్టపడి పని చేస్తే నీకు కలిగిన వానికి మరీ ఎక్కువగా ఇవ్వబడుతుంది. ఎంతగా ఇవ్వబడుతుంది అంటే సమృద్ధి అయిన దీవెనలు నీ మీద కుమ్మరించబడాలంటే 2వది ఏం చేయాలి? నువ్వు చెప్పండి. ఏం చేయాలి? చోంచకరణ ఏం చేయాలి? పని చేయాలి. చేస్తున్నారా పని? దేవుని పని చేస్తున్నారా? చేయడం లేదా? చేయకుంటే పని చేయండి. చేయకుంటే మనం పని చేయాలి. దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి పని చేయాలి. నాకేం రాదు అనొద్దు. నీకు కసుకొట్టను కూడా రాదా? వచ్చి కసుకొట్టు. మందిరంలో చేపలు పరచని రాదా? వచ్చి చేపలు పరచు. ఏం రాదు నీకు? ఏమి రాదు అన్నావంటే తప్పించుకునే సొడ్డేది. ఏం చేయగలవు నువ్వు దేవుని కోసం? ఒక లోపల ఇంటెన్షన్ ఉండాలండి. ఏం చేయాలి నా దేవుని కోసం? ఏం చేయాలి? మీరు అనుకుంటారు కదా పొద్దున్న లేచి ఏం చేయాలి, ఈరోజు టిఫిన్ ఏం చేయాలి అనుకుంటున్నారా? ఈరోజు మధ్యాహ్నం ఏం వండాలి అనుకుంటున్నారా లేదా?
కొంతమంది రాత్రి అనుకుంటుంటారు, భోజనం చేసుకుంటాం, రేపు పొద్దున ఏం చేసుకుందాం, ఏం చేయాలని మిగతా వాళ్ళ దానికోసం ఏం చేయాలంటండి. అవే దేవుని కోసం నేను ఏం చేయాలి ప్రభా, ఏం చేయగలను ప్రభా అని మనము ఆ తృష్ణ కలిగి ఉండాలి. పని చెయ్యి, దేవుని సన్నిధిలో కష్టపడు, దేవుని సన్నిధిలో చెప్పండి, కష్టపడు. ఇట్లాంటి వాక్యం ఒకసారి చెప్తే, నేను రావడమే గొప్ప, ఆయన స్పందన, నేను రావడమే జాచి నీకు, మళ్ళీ నేను పని చేయాలనేడా, నీకు ఒక దండం, నీ చర్చికి ఒక దండం, మీ సావాసానికి ఒక దండం. నేను వచ్చి కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటా, మళ్ళీ ఇంటికి పోతా. నాకు గాలి తగలాల, ఫ్యాన్ గాలి తగలకుంటే నేను ఫీల్ అవుతా. మాకెళ్ళి తిప్పండి ఫ్యాన్. మీరు మంచి బిడ్డలు మీరందరూ, ఎన్ని అసౌకర్యాలున్నా ఓర్పుతో కూర్చుంటున్నారు. కొంతమంది ఉన్నారండి అట్లా, కష్టపడే మనసు ఉండదు. బయట బుతుత దానిల కల్లా గొడ్డు కష్టాలు చేస్తుంటారు, కానీ దేవుని సన్నిధిలో కష్టపడే మనసు లేదు చాలామందికి. ఈడ కష్టపడు, సమృద్ధితో నింపుతాడు. ఒకటి అర్పణలు అర్పించాలి, రెండవది పని చేయాలి. పని చేస్తే నీకు కలిగింది నీకే ఇవ్వబడుతూనే ఉంటుంది. కలిగిన వానికి ఇవ్వబడును, సమృద్ధిగా ఇవ్వబడుతుంది. మూడోది చదువుదాం, 11:24 చదవండి. మార్కు సువార్త 11:24. త్వరగా చదువుదాం. మార్కు 11. అందుచేత ప్రార్థన చేయనప్పుడు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అవి మీకు కలుగునని. ప్రార్థన చేయనప్పుడు మీరు అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముడు. ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా మనం విన్నాం, ఇష్మాయేలు మొరను దేవుడు విన్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నీకు సమృద్ధిగా నువ్వు అడిగినవన్నీ దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేయక మనం పొందుకోవడం లేదు. చాలా వాటిని ప్రార్థన చేయక పొందుకోవడం లేదు. ప్రార్థన చేసి మనం పొందుకోవాలి. ప్రార్థన చేసి మనం చెప్పండి, ఏమి వాళ్ళు అయిపోయినాక ఉంటుందండి, నీకు చెప్తా. ఎవరెవరు అల్లరి చేసినారో మీ అందరినీ ప్రార్థన అయిపోయినాక పంపించాను, అట్నే పెట్టుకొని మీకు మీ కథ చెప్పి పంపిస్తా. పిల్లలందరూ గుర్తు పెట్టుకోండి, అల్లరి చేసినారంటే మీకు దెబ్బలు పడతాయి. సరే, మూడవది ఏంటి? ప్రార్థన. జేమ్స్ అన్న ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దీవెనల వర్షం నీ మీద కుమ్మరించబడాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మరుగైనవి నీ కళ్ళకు చూపిస్తాడు దేవుడు. నీ చుట్టే దేవుడు పెట్టినాడు అన్ని. నువ్వు ప్రార్థన చేస్తే నీకు కనిపిస్తాయి, నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఓపెన్ అవుతాయి, ప్రార్థన చేస్తే తెరవబడతాయి. తర్వాత చదువుదాం. లూకాసు వార్త 5:6 చదవండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 6వ వచనం. ఎందుకు వింటున్నాం ఈ మాటలు ఎందుకు వింటున్నాం మనం అంటే, మన మీద దైవ దీవెన వర్షము కుమరించబడాలని. కనుక ఇది మనసులో ఎప్పుడు పెట్టుకోవాలి. 5:6 చదవండి. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. చాలు. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టారు. మరలా విందాం. ఇక్కడ పెట్టండి మనసు. అక్కడ జరిగినది ఏంటంటే, పేతురు చేపలు పట్టడానికి వెళ్ళాడు. రాత్రి అంతా ప్రయాసపడుతున్నాడంట సముద్రంలోకి వెళ్ళి. మీరు చేపలు పట్టడానికి పోతుంటారు కదన్నా అప్పుడప్పుడు.
అప్పుడప్పుడు పోతుంటారు కదా. పోయినప్పుడు కనీసం ఒకటన్నా పడుతుందా చేప? ఈరోజు ఏం పడలేదన్నానికి 5-6 పడి ఉంటాయా? పేతురు సముద్రం లేకపోయి వలలేస్తే ఒక్క చేప కూడా పడలేదంట రాత్రల్లా దీపాలవన్నీ కూడా. లడ్డు ఎక్కడ పోయింది? లడ్డు కొంచెం తీసుకుపోయినా బయటికి, పక్కన ఆడించుకోండి, పిల్లల్ని అల్లరి చేయనియొద్దు. మీరు అటు చేస్తే నేను లేట్ చేస్తుంటాను, మీ ఇష్టం ఇక. ఏనా తొందరగా వాళ్ళ ఈరోజు పండగ అనుకుంటే వినండి బాగా. రాత్రి అంతా ప్రయాసపడినారంట కానీ చేపలు వాళ్ళకు పడలేదు. యేసుప్రభు అంటే నీవు చెప్పి ఇప్పుడు మీరు లోతుకు వెళ్ళి వల్ల వేయమన్నప్పుడు వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టారు. 4వ సంగతి ఏంటంటే ఆయన మాట వినాలి. ఏం చేయాలి చెప్పండి? నీ మీద దీవెనల వర్షం కుమ్మరించబడాలంటే ఆయన మాట వినాలి. కానాను వివాహంలో కూడా మరియమ్మ తల్లి శిష్యులకు అక్కడ ఉండే పని వారికి ఏం చెప్తాది? ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆయన చెప్పినది చేయండి. ఆయన మాట వింటే సమృద్ధి. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టారు. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టారు. వారు అలాగూ చేసి 6 రాతి బాణాల నిండా సమృద్ధిగా మధురమైన ద్రాక్ష రసమును పొందుకున్నారు. భక్తులు దేవుడు చెప్పినట్లు చేసి ఎన్నో మేలులు పొందారు. ఈరోజు నువ్వు దేవుడు చెప్పినట్లు చేస్తావా? దేవుడు చెప్పినట్లు చేస్తావా? మనమంటే మిమ్మల్ని అనడం లేదులేండి, మళ్ళా మీరు ఫీల్ కావద్దండి. కొంతమంది ఎట్లుంటారంటే అర్పణలు ఇవ్వరు, కానుకలు ఇవ్వరు, 2 పని చేయరు, ఏం చేయరు, 3 ప్రార్థన చేయరు, ఏం చేయరు, 4 మాట అసలు కినరు. కానీ ఏం కావాలా మాకు? ఒక్క దీవెనైనా లేదా తండ్రి? ఏశావు ఏం చేసినాడంట? ఒక్కటైనా లేదా అని ఎలుగెత్తి ఏడుస్తాడు. నువ్వు అసలుకు చెప్పిన పని చేయకుండా అవి కావాలి ఇవి కావాలని ఏడుచే ఏమొస్తుంది నీకు? ఇప్పుడు నువ్వు డ్యూటీకి పోతున్నావు, నువ్వు ఒక ఉద్యోగానికి పోతున్నావు, ఒక పనికి పోతున్నావు, యజమానుడు చెప్పినట్టు చేయకుండా నాకు కూలి ఇచ్చావా అంటే ఇస్తారా? ఇస్తారా? జేమ్స్ అన్న ఇస్తారా? నీ కాడికి పని వాళ్ళు వస్తుంటారు కదా, వచ్చి నువ్వు చెప్పిన పని చేయకుండా నేను పని ఉంది, నాకు కూలిచ్చరా అంటే ఏమంటావు? నువ్వు పని చేయనైనా ముందు. మనం కూడా పని చేయం, దేవుని పని అస్సలు చేయం. అందుకే వర్షం పడకున్నది. ఏం వర్షం? ఇప్పుడు నేను చెట్లకు నీళ్లు కొడుతుంటా, సాయంత్రం గంట పడుతుంది, అన్నీ సగం నానితే సగం నానవి, పైప్ పెట్టి కొడితే. ఒక 10 నిమిషాలు దేవుడు వాన పెట్టినాడు కురిపించినాడు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఇళ్ళల్లో నానుతుంది, చెట్లలో సమృద్ధిగా కదా. నువ్వు తిప్పలు పడితే సంపాదించుకునేది కొంచెమే. దేవుడు ఇచ్చినాడు అనుకో, దేవుడు నీ పనికి నీ ప్రయాసకు దేవుని హస్తము తోడైంది అనుకో, ఎంత ఆశీర్వాదకరం. ఒక రైతు పొలానికి నీళ్లు పెట్టాలంటే 1 ఎకరాకు ఎంత సమయం పడుతుంది? రైతులు ఉన్నారు ఇక్కడ ఎవరైనా? ఎంత రోజుల్లో పడుతుంది అంటే 2 గంటల 1 ఎకరాకు. కరెంట్ మోటార్ వేయాల్సిందే, మోటార్ లేదంటే ఇంకేం చేయలేం. 1 ఎకరాకు నీళ్లు తడపాలంటే 2 గంటలు. అదే దేవుడు ఒక 10 నిమిషాలు వాన కురిపించినాడంటే పొలం నానుతుంది, వాగులు పారుతాయి, చెరువులు నిండుతాయి, డ్యాములు నిండుతాయి. దేవుని హస్తము గొప్పది. నువ్వు ప్రయాసపడి నువ్వు తిప్పలు పడి సంపాదించుకునేది ఏమి లేదు.
అతికేది అతకదు, గతికేది గతకదు, సరిపోదు, సరిపోదు. ఈ పని చేయి. ఏం చేయాలి? ఇప్పుడు 4 సంగతులు విన్నావు. నీపై దేవుని దీవెన వర్షములు కుమ్మరించబడాలంటే ఏం చేయాలో విన్నావు. 1, నీ సంపాదనలో ఆయన సొమ్ము. ఎవరి సొమ్ము అది? నాదన్నాడా దేవుడు? ఏమన్నాడు అక్కడ? నా మందిరంలోనికి నా భాగము ఉంది. అక్కడ ఫస్ట్ చదివినారా లేదా? మందిరం ఎవరిది? ఆ భాగం ఎవరిది? ఎవరిది అది? నా మందిరంలోకి నా భాగం తీసుకురండి. కష్టమే తేవడం. నేను మొన్న ఒకసారి ఒక మాట చెప్పిన, కష్టమే తేవడం. మనం సంపాదించేది మనకే చాలకునేది, చాలక మనం అప్పులు చేసుకుంటున్నాం. ఒక 10,000 వచ్చింది అనుకోండి, ఖర్చు 15,000 అవుతుంది. అప్పులో అప్పు. ఎంత సామెతలు బలుండే కదా. మా వాడు సతాయిస్తున్నాడు అన్న, సైకిల్ కొని అప్పులో అప్పు కొనిచ్చిన ఎక్కడికైనా కానీ తెంపు బల ఇచ్చుంటాం. నీ సంపాదన కొంచెమైనా కానీ అత్యవసర అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు అప్పులో తిప్పలో పడి చేసుకుంటున్నాం మనం. కానీ దైవ కార్యానికి ఎన్నో సోడ్లు. కనుక తిప్పలు, మొన్న చెప్పాను, తిప్పలైనా కానీ తిప్పలు పడండి. ఉత్తుత దానిలో కల్లా తిప్పలు పడుతుంటారు. దేవునికి ఇవ్వడానికి తిప్పలు పడరు ఎందుకు? ఇప్పుడు దేనికో తిప్పలు పడుతుంటారు. దేవుని కొరకు ఎందుకు తిప్పలు పడకూడదు? మనం ఎందుకు కష్టపడకూడదు? ఎందుకు మనము మిందేసుకోకూడదు? ఎందుకు బరువు వేసుకోకూడదు? ఉతుత దానిలో లేనిపోని వెళ్ళి నెత్తిన పడితే అనుభవిస్తున్నామే. మనం దీవించబడడానికి కోసం ఎందుకు తిప్పలు పడకూడదు? తిప్పలు పడి ఇవ్వాలి. ఎట్లా పడి ఇవ్వాలా? తిప్పలు పడి ఇవ్వాలి, అంతే. తిప్పలు పడి ఇవ్వాలి. తిప్పలు పడిస్తే దేవుడు చూస్తా ఊరుకుంటాడా? ఎంత ప్రేమ నా బిడ్డకు నేనంటే, ఎంత కష్టమైన ఇంత తిప్పలు పడి నాకు తెచ్చిచ్చినాడా? ఆకాశపు వాక్యంలో నింపబడతాయి, కుమ్మరించబడతాయి. 1, అర్పణలు ఇవ్వాలి. రెండవది చెప్పండి. పని చేయాలి. చేయాలనా? పని చెప్పాలనా? పని చేయాలనా? పని చెప్పాలనా? మరలా సంగీతం పని చేయాలనా? పని చెప్పాలనా? అక్కడ కసుంది, కొట్టుకోమ్మా అనాలా? మనం పోయి కొట్టాలనా? నీ కళ్ళకు కనిపించింది, ఎవరికో ఆర్డర్ వేసేది కాదు. నువ్వు పని చెయ్యి. ఆర్డర్ చేసి ఆయనకు వస్తుంది దీవెన. నువ్వు ఎందుకు పోగొట్టుకుంటావు? నీకు ఇచ్చిన పని ఎందుకు పోగొట్టుకుంటావు? పని చెయ్యి. దేవుని పని చేయాలా, సువార్త చెప్పాలా, సంఘంలో పని చేయాలి, మందిరంలో పని చేయాలి, దేవుని కొరకు పని చేయాలి. పని చేస్తే కలిగిన నీకు ఇంకా ఇవ్వబడుతుంది. మూడవది ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? మూడవది ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు కార్యము చేస్తాడు. అడిగినవన్నీ పొందుకుంటారన్నారు. ఎప్పుడు పొందుకుంటారు? ప్రార్థన చేసి అడిగినప్పుడు. హాగరుకు నీటి ఊట ఎప్పుడు కనిపించింది? ఆ కుమారుడు మొరపెట్టినప్పుడు. 4th, నాలుగవది దేవుని మాట. 4వది ఏం చేయాలా? చెప్పిన మాట. ఏం చెప్పినాడు? ఇప్పుడు పోయి వలలు అయిపోండి అన్నాడు. అది పగలు. పేతురు ఏమన్నాడు? మేము సీనియర్ జాలర్లం, ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది మాకు, ఇప్పుడు పోతే ఒక చేప పడదు నాకు తెలుసు అని. అయినా కానీ
ఇప్పుడు పోతే పడవు. వినండి బాగా, ఇప్పుడు పోయి వలేస్తే పడవు చేపలు, ఫిక్స్ అది. ఏం రంగడన్నా, ఇప్పుడు పోయి వల వేసినారంటే చేపలు పగటి పూట, పేతురు అంటున్నాడు ఈ సమయంలో, ఏ సమయమో అది తెలియదు మనకు, ఈ సమయంలో చేపలు పడవు. కానీ అయినను నీవు చెప్పినావు కాబట్టి ఇప్పుడు పోయి వలేస్తా నేను. యాక్చువల్గా పడవు చేపలు, కానీ ఎట్లా ఉన్నాయి, వలలు పిగిలిపోయేంతగా. చెప్పండి, ఎట్లా ఉన్నాయి వలలు? నీకు తెలిసి అనుకుంటున్నా ఇది జరగదు, ఇది కాదు అంటుంటావు కదా, అని చెప్పినాడు చెయ్యి, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. కానాను విందులో పని వాళ్ళు నీళ్లు పోసినారా, ద్రాక్షరసం పోసినారా? నీళ్ళ కరెక్టే చెప్పినారు. యేసురావు నీళ్లు నింపమన్నాడు, ఇంకా పోసి రాకండి అన్నాడు. నీళ్లు పోసినారా, వాళ్ళు ద్రాక్షరసం పోసినారా? నీళ్ళే తడుకపోయినారు. వాళ్ళ మాట మీద విశ్వాసం ఉంచి అవి నీళ్ళని తెలుసు వాళ్ళకు కూడా, అవి నీళ్ళే అని తెలుసు. కానీ ఆయన చెప్పిన మాట చేయాలి. నీళ్ళైనా కానీ తోలుకపోవాలా, అది వెళ్తుండగా ద్రాక్షరసంగా మారిపోయింది. నీ మైండ్ ఆలోచన చేయొద్దు, నీ బుర్రతో ఆలోచన చేయొద్దు దేవుని కార్యాలను. అర్థమైందా? నీ తలంపులు వేరు, ఆయన తలంపులు. నీ జ్ఞానం ఎంత మన తలకాయ ఎంత? దీంతో ఇంకా లాజిక్లు పెడుతుంటారు కొంతమంది, లాజిక్లు ఎత్తుకుతుంటారు. అట్టెందుకు చేయాలా, ఇట్టెందుకు చేయాలా, అట్ట చేసి ఇట్టేమొస్తుంది, ఇట్ట చేసి అదేమొస్తుంది. నీ పిచ్చి పిచ్చి లాజిక్లల్లా మానుకో. దేవుడు చెప్పినది ఏం ఉపవాస ప్రార్థన చేస్తేనేనా దేవుడు వినేది? ఏనా అంటే విన్నాడా? లాజిక్స్ అన్నమాట. ఏం పోవాల్సిందేనా వారం వారం ప్రార్థనకు? ఇవ్వాల్సిందేనా? ఇవ్వకుంటే ఇవ్వడం మనకు. ఈ లాజిక్లు వద్దు, ఈ లాజిక్లు వద్దు మనకు అని చెప్పినది చేద్దాం అంతే. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. బలి అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. సరే, మంచిది. దీవెనల చెప్పండి. వర్షం నీపై కుమ్మరించబడాలా? ఫస్ట్ కావాలన్న వాళ్ళు మాకు కావాలన్నారు. ఇప్పుడు చెప్పండి, దీవెనల వర్షం ఎవరి మీద కుమ్మరించబడాలా? అందరికి కావాల్సిందా? ఇప్పుడు కూడా కావాలనా? చేస్తారా మళ్ళీ ఈ పని? చేస్తారా ఈ పని? ఇప్పుడు చెప్పిన పనులు చేస్తారా? అలా చేసి దేవుని దైవ దీవెన, క్షేమ, సమాధాన, సంతోషములు, దీవెన వర్షములు మన మీద, మన కుటుంబాల మీద, మన బిడ్డల మీద సమృద్ధిగా కుమ్మరించబడును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. తలలు వంచండి. అందరూ మోకరించగలిగిన వారు మోకరించుదాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న 2 మాటలు ప్రార్థన చేద్దాం. మీరందరూ 2 మాటలు దేవుని దగ్గర అడగండి. దేవా, ఎన్ని కష్టాలైనా తిప్పలైనా నేను నమ్మకంగా అర్పణలు అర్పిస్తాను, నన్ను దీవించు, అట్టజాలనంత విస్తారంగా నన్ను దీవించు అని అడుగుదాం. దేనికో నేను వ్యర్థమైన వాటికి అన్నిటికీ పెడతాను, నీకు పెట్టుకోలేకపోయినా నిన్నాళ్ళు ఇప్పటి నుంచి పెడతాను ప్రభా, నీకు ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉంటాను ప్రభా అని తీర్మానం చేసుకుందాం. రెండవది, నీ పని చేస్తా తండ్రి అని తీర్మానం చేసుకుందాం. నీ పని చేస్తా ప్రభా, ప్రార్థన చేస్తాను ప్రభా, ఇప్పటి నుంచి నీ మాట వింటాను ప్రభా, ఇప్పటి నుంచి నీ వాక్యానుసారంగా నడుస్తా ప్రభా, ఇప్పటి నుంచి నా మీద, నా పిల్లల మీద దీవెనల వర్షం కుమ్మరించు ప్రభా అని అడగండి. దేవా, నీ అవసరత ఏమిటో, నీ ఇబ్బంది ఏమిటో, నువ్వు దేనికి నలిగిపోతున్నావో, ఆర్థికంగానా, ఆరోగ్యపరంగానా, సమాధానమా,
మానసిక స్థితి ఏమిటి? ఏమిటి నిన్ను పాడు చేస్తున్నదేమిటి? నిన్ను ఏడిపిస్తున్నదేమిటి? దేన్ని చూసి నువ్వు నలిగిపోతున్నావు? అడుగు. దేవా, ఈ చీకటి సాతాను ప్రభావం తొలగించండి, నా పైన నీ దీవెనల వర్షమును కుమ్మరించండి. కృపగల తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రార్థించిన వీళ్ళందరినీ కనికరించండి. విన్న వాక్యాన్ని హృదయాల్లో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. సాయంత్రం జరిగే కార్యక్రమంలో కూడా నీ తోడు కాపుదల దయచేయమని, చెదిరి వెళ్తుండగా నీ కృపను విస్తరింప చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, సహాయము, సహవాసము, సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడయ్యండి నడిపించును గాక. ఆమేన్.